అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మళ్ళీ ఒక పెద్ద పని చేసుకుంటూ మేము ముందుకైతే వచ్చేసాను. పెద్ద పని అంటే ఇది చాలా పెద్ద పని. అది కూడా వర్షాకాలంలో అయితే ఇంకా పెద్ద పని. అంత పెద్ద పని ఏంటా అనేది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. వర్షాకాలంలో బట్టలు ఆరడం అనేది చాలా చాలా పెద్ద పని. అంతేకాకుండా మేము ఊరెళ్ళిన బట్టలన్నీ అయితే ఇంకా వాష్ అయితే చేసేసాను. ఇంకా అవి ఆరే వరకు నాకు ఆ రోజు మొత్తం ఇంకా బట్టలు వాష్ చేయడము, ఆరబెట్టడము, వర్షం వస్తుందో లేదో చెక్ చేసుకోవడము, ఇంకా వాటికైతే కాపలని కూర్చున్నాను ఆల్మోస్ట్ చెప్పాలంటే. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఒక కన్ను అయితే వీటి మీద వేసాను. ఎందుకంటే అవి వాష్ చేసి ఆరితే లోపల వేసేసి ఇంకా ఎప్పుడైనా మడత పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఊరికి తీసుకెళ్ళినవి ఇంకా పూజలో వేసుకునే బట్టలు కాబట్టి ఇవన్నీ సరిగ్గా ఆరితేనే అవన్నీ ఫోల్డ్ చేసి ఇంకా మనము ఆ లగేజ్ మొత్తం పక్కన పెట్టేసుకోవచ్చు. అదే డైలీ వేర్ అనుకో సరిగ్గా ఆరకపోయినా ఏం కాదు, మళ్ళీ వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి వేసుకొని వాష్ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇవి మనం దాస్తాం కాబట్టి ఇవి వాసన రాకుండా ప్రాపర్గానే ఎండితేనే మంచిది. ఇంకా దానికోసం అన్నమాట నా తిప్పలు. ఇంకా అవి వాసన రాకుండా అంటే ముక్క వాసన వస్తుంది కదా సరిగ్గా ఎండకపోతే, దానివల్ల అవి కరెక్ట్గా ఎండలో ఆరాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ 6కే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. ఇంకా లేవడం వాషింగ్ మిషన్లోనే బట్టలు వేసాకనే మిగతా పని అంతా చేసుకున్నాను. ఇంకా అవి ఆరుతూ ఉన్నాయి. అంటే నేను ఎక్కువసార్లు వెదర్ రిపోర్ట్ అయితే చూస్తాను అనమాట. లేకపోతే ఎప్పుడు వర్షం వచ్చేది ఏంటనేది తెలీదు. మళ్ళీ మనం ఏంటంటే తొందరపడి ఏదైనా ఎండ వస్తుంది కదా అని ఎండకి సంబంధించిన పనులు ఏమైనా మొదలుపెట్టామనుకో రిస్క్ అని చెప్పేసి నేను వెదర్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా ఎండ వస్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు కూడా ఎండబెట్టాను. కానీ అవి ఉడతలు అయితే అస్సలు బతకని లేవు. దొంగతనంగా దాక్కొని మరి తింటున్నాయి. అవి దాక్కొని అంటే అటు గోడ వెనకాల దాక్కొని తింటుంది. షూట్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపల అయితే పారిపోయింది అనమాట. ఇంకా మా ఇంట్లో ఏదైనా ఫుడ్ బయట పెట్టానంటే కథం అనమాట. అవి ఇంకా వెనక్కి వచ్చే పని ఉండదు. అవి వచ్చి తినేస్తూనే ఉంటాయి. అంటే వాటి కోసం పెడతాను అనుకుంటాయో ఏమో, కానీ ఇంకా వాటికి అప్పచెప్పినట్టు బయట పెట్టామంటే అందుకే మోస్ట్లీ ఏదైనా ఎండబెట్టిన బట్టలు ఆరేసిన అవి కంప్లీట్ అయ్యే వరకు ఒక కన్ను అయితే అక్కడే వేసి ఉంచుతాం అనమాట. ఎందుకంటే బర్డ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ఉడతలు అవి తిరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఫుడ్ లాంటివి అసలు బతకనివ్వవు. ఇంకా బట్టలు అయితే మార్నింగే ఎండ రాకముందే వాష్ చేయడం వల్ల బెనిఫిట్ అనమాట. నాకు త్వరగానే ఆరిపోయాయి. ఇంకా ఎండలో ఆరేయకుండా మామూలుగా ఫ్యాన్ కింద ఆరేయచ్చు, కానీ ఫ్యాన్ కింద ఆరేయటం వల్ల ఏంటంటే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అనమాట. అంటే ముక్క వాసన లాగా వస్తాయి. అంతేకాకుండా బట్టలు కూడా పొడిగా అనిపించవు, మెత్తగా అనిపిస్తాయి, తడిగా అనిపిస్తాయి. ఇంకా అలాంటివి బీరువాలో పెట్టామనుకో ఇంకా బీరువాలో బట్టలన్నీ అవి స్మెల్ వస్తాయి అనమాట. దానివల్ల నేను ఇంకా ఎండ వచ్చిన రోజే వాష్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేసి మరీ వాష్ చేశాను. ఇంకా నిన్న ఎండ బాగానే కొట్టింది. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ 3 నుంచి అయితే పెద్ద వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆ లోపల బట్టలన్నీ ఆరిపోయాయి. తీసేసి ఇంకా లోపల పెట్టేసి ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా అవన్నీ మనము పూజలో యూజ్ చేసే బట్టలు అవడం వల్ల ఇక నాన్ వెజ్ లాంటివి ఏమన్నా వండకముందే అన్నీ లోపల పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అవి ఫోల్డ్ చేసుకొని ఇంకా లోపల పెట్టాకనే ఇంకా మిగతా పని చేసుకున్నామని ఇంకా లోపలైతే పెట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట. అంటే ఊర్లో వెళ్ళేటప్పుడు ఇంకా పూజల్లో యూజ్ చేసే బట్టలు అవన్నీ కొత్తవి అవన్నీ అయితే నేను సపరేట్గా పెడతాను, అంటుకోను అనమాట. అంటే నాన్ వెజ్ వండుతూ ఉంటాము, తింటూ ఉంటాము. ఇంకా పీరియడ్స్ టైం అలాంటి టైంలో బట్టలు ముట్టుకుంటాం కదా, అలాంటప్పుడు మళ్ళీ మనం సడన్గా టెంపుల్కి వెళ్ళాలన్నా లేదా ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలన్నా లేదా ఫెస్టివల్ అలాంటి టైం ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాము, బయటకు వెళ్తూ ఉంటాము, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము. అలాంటి టైంలో మనము ఇలా పట్టుకున్న బట్టలు వేసుకుంటే లేని పాపం తగ్గుతుంది అనమాట. అందువల్ల నేనైతే ఇలాంటి సిచ్యువేషన్లో బట్టలన్నీ అయితే కరెక్ట్గా ప్రాపర్గా మడత పెట్టుకుని లోపల పెట్టినాకనే వేరే పనులు అయితే చేసుకున్నాను. పక్కనైతే పెట్టాను. మామూలుగా రెగ్యులర్గా వేసుకునే బట్టలు అలాంటివి అయితే ఇంకా నిదానంగా కూర్చొని తీరిగ్గా కూర్చొని మడత పెట్టుకొని షెల్ఫ్లో సర్దుకుంటాను. కానీ ఇలాంటి పూజకు సంబంధించిన బట్టలు అయితే ఇక త్వరగానే మడత పెట్టేసి లోపల పెడతాను, అంటుకోవద్దని. ఇంకా తొక్కొద్దు కింద వేస్తాము అనేసి ఇంకా మడతలు పడిపోతాయి. మళ్ళీ వాష్ చేయడం పెద్ద టాస్క్ అనమాట.
పని అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. 3 వరకు అయితే నేను వాష్ చేసిన 3 రౌండ్స్ బట్టలన్నీ ఆరిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద కుప్ప ఉందో బెడ్ మీద. ఇంకా వీడియో కొంచెం జూమ్ చేయడం వల్ల మీకు కనిపించట్లేదు, కానీ ఫుల్ వీడియో పెట్టుకుంటే పెద్ద కుప్ప అనమాట. ఇంకా అవన్నీ కూర్చొని మర్చేస్తున్నాను. నాకు ఒక 40 మినిట్స్ టైం అనమాట. అంటే మా బాబు పిల్లలకు బట్టలను మట్టి పెట్టాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. కానీ నాకు తెలియకుండానే టైం అయిపోయింది. ఇందులో వర్షం స్టార్ట్ అయింది అనమాట. నేను బట్టలు ఫోల్డ్ చేసిన టైంలోనే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఏమైనా బయట మీద లేదో చెక్ చేసుకోవడం, ఇంకా వర్షం జల్లు లోపల పడుతుంది కదా, సో దానివల్ల డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని అవి ఇవి సర్దుకునేసరికి నాకు తెలియకుండానే స్కూల్ టైం కూడా అయిపోయింది. ఇంకా బట్టలు మధ్యలోనే వదిలేసి దాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆ పని అయితే చేసేసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటే చూడండి నాకు ఎన్ని పింక్ డ్రెస్సులు ఉన్నాయో. మొత్తము ఒక 3 ఉన్నాయనుకుంటా. అంటే నాకేమి పింక్ కలర్ ఫేవరెట్ ఏం కాదు, కానీ ఎందుకు కొన్నానో ఏమో, అంటే పింకే నచ్చినట్టుంది ఆ మోడల్. అందువల్ల 3 సేమ్ కలర్ డ్రెస్సులు అయితే ఉన్నాయి. చాలామంది అమ్మాయిలకి పింక్ అంటే బేబీ పింక్ ఇలాంటి కలర్స్ అంటే ఫేవరెట్. నాకు అలాంటిది ఏం లేదు, కానీ తెలియకుండానే నా దగ్గర పింక్ డ్రెస్సులే 3 ఉన్నాయి. ఇంకా మిగతాయి అంతగా సెట్ కావని తొందరగా తీసుకోను. లైట్ కలర్ ఇవైతే బాగుంటాయని చెప్పేసి నాకు ఇవి నచ్చుతాయి. అంటే కలర్ ఫేవరెట్ కాదు, కానీ డ్రెస్సులు అయితే ఇలాంటి కలర్స్లో బాగుంటాయని తీసుకోవడం వల్ల నాకు పింక్ కలర్ డ్రెస్సులు ఎక్కువైపోయాయి. ఇంకా మా బాబుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాక మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఇంకా వాడిని అయితే స్కూల్ నుంచి తీసుకురాగానే అయితే ఫ్రెష్ చేయించి కొన్ని పాలైతే తాగిచ్చిన తర్వాత వాడిని అయితే హోంవర్క్ చేసుకోమని చెప్పేసి వాడిని అయితే కూర్చోబెట్టి ఇక వాడి పక్కనే కూర్చొని ఇంకా బట్టలు అయితే మడిచేస్తున్నాను. ఈ వర్షాకాలంలో ఏంటంటే మనము బట్టలు ఎండిన వెంటనే మడత పెట్టుకొని షెల్ఫ్లో పెట్టేసుకుంటే బెటర్. బయట ఉన్నా సరే ఫ్యాన్ గాలికి ఇవి మెత్తగా అయిపోతాయి. మెత్తగా అంటే కొంచెం తడిగా చెమ్మగా అయిపోతాయి అన్నమాట. ఫ్రెష్గా ఉండవు, అంటే డ్రైగా ఉండవు బట్టలు, తడిగా అనిపిస్తాయి, మెత్తగా అనిపిస్తాయి. ఓన్లీ ఇప్పుడే కాదు, వింటర్ సీజన్లో కూడా అంతే. అందుకే నేను మోస్ట్లీ వింటర్ టైంలో కూడా బట్టలు కొంచెం ఎండ వస్తున్నప్పుడు వెంటనే ఎండలో వేసి తీస్తూ ఉంటాను అనమాట. దానివల్ల బట్టలు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా చెప్పాను కదా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చిందనమాట. మా బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చి గ్యాప్లో కొంచెం ఎండలాగా అనిపించింది. ఇంకా మళ్ళీ వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చి బట్టలు మడిచేస్తుంది. అప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. చాలా పెద్ద వర్షమే పడింది. ఎట్లా అంటే షవరు స్పీడ్లో పెడితే షవరు దారి అంత పెద్దగా ఉంటుంది, అంత దారిలో అయితే వర్షం పడ్డది. అంటే 3 అప్పుడు వర్షం పడింది. మధ్యలో ఒక 20 నిమిషాలు అయితే బ్రేక్ ఇచ్చిందనమాట. మళ్ళీ 4 నుంచి స్టార్ట్ అయింది. 4 కాదు కానీ 4:15 నుంచి స్టార్ట్ అయింది. నేనైతే టీవీ చూసుకుంటూ ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకున్నాను. మా బాబు అయితే హోంవర్క్ చేస్తున్నాడు. ఇంకా నేను టీవీ ఆన్ చేసినా సరే వాడు మాత్రం సీరియస్గా హోంవర్క్ చేసేస్తున్నాడు. అంటే డిస్టర్బ్ అవుతాడేమో అనుకున్నాను, కానీ లేదు, ఎందుకంటే వాడు ఫేవరెట్ హోంవర్క్ అనమాట. అందువల్ల వాడు టీవీని పట్టించుకోకుండా ఓన్గా హోంవర్క్ అయితే చేస్తున్నాడు. కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట. వాడు ఓన్గా హోంవర్క్ చేసుకుంటే నాకు కొంచెం పని తగ్గుతుంది. 1 అవర్ అయినా పని తగ్గుతుంది అనమాట. అంత పని ఉంటుంది. హోంవర్క్ ఉంటే 1 అవర్ వాటితోనే కూర్చోవాలి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టాను అనమాట. ఎవరికి వాళ్ళకి సపరేట్గా మడత పెట్టి ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి షిఫ్ట్ చేయాలి. నావి ఇంకా మా బాబుయి ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసే టవల్స్ అన్నీ సపరేట్గా పెట్టాను. బెడ్షీట్స్ సపరేట్గా పెట్టాను. ఇంకా డ్రెస్సెస్లో కూడా రెగ్యులర్గా వేసుకున్నాయి, ఇంకా బయటకు వెళ్తున్నప్పుడు వేసుకునే బట్టలు కూడా సపరేట్ చేసి పెట్టాను. ఇంకా నైట్ వేర్ కూడా ఉంటాయి కదా, అవి కూడా సపరేట్ చేసి పెట్టాను. ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత క్యారమ్ బోర్డ్ అయితే ఓపెన్ చేసామన్నమాట. మొన్న ఊరెళ్ళే ముందు వచ్చింది, ఇంకా అది ఓపెన్ చేయడానికి టైం లేదు. మా హస్బెండ్ అయితే చెక్ చేశాను, బాగానే వచ్చిందని చెప్పాడు. సరే అని చెప్పి ఈరోజు నుంచి ఆడుకోవచ్చు కదా అని చెప్పి ఓపెన్ చేశాను. హోంవర్క్ అయితే అయిపోయింది, నా పనులు కూడా అయిపోయినాయి. ఇద్దరం ఆడుకుందామని చెప్పి క్యారమ్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తే పెద్ద బాంబ్ అనమాట. మొత్తం డ్యామేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, అక్కడ డ్యామేజ్ కనిపిస్తుంది కదా, పగలనట్టుగా ఉంది. అది డ్యామేజ్.
సరే అదైతే ఓకేలే, ఎట్లాగట్లా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కవర్ అంతా తీసి ఓపెన్ చేశాను. మొత్తం ఓపెన్ చేశాక ఇంకా పెద్ద పాము అనమాట, పెద్ద క్రాక్ లాగా వచ్చింది. ఇంకా నేను ఉంచుకునే ప్రసక్తే లేదనిపించింది అనమాట. ఎందుకంటే చిన్న చిన్న క్రాక్స్ అంటే ఓకేలే, కానీ క్రాక్ అంత పెద్దగా అంటే మొత్తం ఆ ఫ్రేమ్కి కింద నుంచి పై వరకు పగిలినట్టుగా ఉందన్నమాట. అది ఎనీ టైం మా బాబు చేతిలో ఉంటే పగిలిపోతుంది, అది ఉండడం కష్టం అనమాట. గట్టిగా ఉండేవి మెయింటైన్ చేయడం కష్టము. ఇంకా అలాంటిది ఆల్రెడీ డ్యామేజ్ అయిన పీస్ని అయితే ఇంకా మెయింటైన్ చేయడం ఇంకా కష్టము. మా బాబు చేతిలో అయితే అసలే ఆగదు. ఇంకా 2 చోట్ల డ్యామేజ్ అయితే వచ్చింది. ఇంకా మధ్యలో స్టిక్కర్స్ అతికిచ్చారు కదా, వాటి కింద కూడా డ్యామేజ్ ఉంది. దాన్ని కవర్ చేస్తూ స్టిక్కర్స్ అతికిచ్చారు. మరి కొనే వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటారో మరి ఏమో తెలియదు, కానీ ఇలా పంపిస్తేనే నాకు యాప్స్ మీద ఇంకా అట్లా అమ్మే వాళ్ళ మీద కూడా నమ్మకం పోతుంది. ఏంటో ఏమో మనుషులు చీట్ చేయడం అంత ఈజీ అనుకుంటారు. చాలా డిసప్పాయింట్ అయితే అయినామన్నమాట. అంటే ఆ రోజు ఓపెన్ చేసి మామూలుగా పైన చూశారు, బాగానే ఉంది కదా అన్నారు. సరే ఆడుకోవచ్చు ఈ రోజు నుంచి, అంటే వాడు కొంచెం టీవీ ఫోన్ చూడకుండా ఉండడానికి ఇది కొంచెం డైవర్షన్ లాగా ఉంటుంది కదా, మనం కూడా ఆడుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ పెడితే ఇలా అయిందనమాట. ఇంకా దీన్ని అయితే ఉంచుకునే ప్రసక్తి లేదని చెప్పాను. ఎందుకంటే అంత క్రాక్ వచ్చాక మా బాబు ఇంకా దాన్ని పెద్దగా చేసి దాన్ని కనీసం ఒక 10 రోజులు కూడా బతకనీయడు అనమాట, అలా అయిపోతుంది. అందుకే ఇంకా మంచి పీసే తీసుకుందాము, ఇదైతే రిటర్న్ పెట్టేసాయని చెప్పాను. ఇంకా రిటర్న్ అయితే పెట్టారు. 2 డేస్లో వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారంట. మళ్ళీ వచ్చాక చూద్దాం ఈసారన్నా మంచిది వస్తుందో లేదో. ఇంకా ఈసారి కూడా మంచిది రాకపోతే ఇంకా డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొంటామన్నమాట. ఎందుకు అదంతా మోసుకురావడం ఎందుకు అని చెప్పేసి ఆర్డర్ పెడితే ఇలా అయింది.